చేస్తాను ట్రకే కుడతాను సామ్రాగడు గాయనాడు మీరు పోయి మా మీరు పోయి చేయబడి మా టంకాయ బాగా పాల్గొంటారు చెప్పండి ఒక నిమిషం 77వ రాజ్యాంగ దినోత్సవం అంటే రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు కూడాను. మనకందరికీ తెలుసు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు సొంతంగా రాజ్యాంగం లేని పరిస్థితుల్లో 1949 నవంబర్ 26వ తేదీ నాడు రాజ్యాంగ పరిషత్తు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనకు సొంతంగా రాజ్యాంగం తయారు చేయాలని చెప్పని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ సుమారు 2 సంవత్సరాల 11 నెలలు మొత్తము వివిధ దేశాల నుంచి అనేకమైనటువంటి ఆయా దేశాల రాజ్యాంగాలను తెప్పించి భారతదేశానికి ఒక పవిత్రమైనటువంటి అతిపెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అనేక దేశాల యొక్క ఇవి మన దీంట్లో ఇమిడి ఉన్నాయి. అందుకనే చాలా పెద్ద రాజ్యాంగం మనకి తయారైంది. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరం జనవరి 26 నాడు మనము ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా మనము పూర్తి స్వాతంత్రం సంపాదించినట్లుగా భావించి రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిందంటే అప్పుడు పరిస్థితులు ఏంది, ఇప్పుడు పరిస్థితులు ఏంది, తరాలు మారుతూ ఉన్నాయి. తరాలు మారినా కానీ మన యొక్క జీవన శైలిలో మార్పులు వస్తూ ఉంది. కానీ దానికి అనుగుణంగా మన యొక్క పెద్దలంతా గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, లాభాజీ వాళ్ళందరూ కూడాను ఎంతో ఉన్నతాశయంతో స్వాతంత్రం తీసుకురావడం కాబట్టి ఆ ఫలాలు దేశ ప్రజలకి అందరికీ విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సోదరభావము, సౌభ్రాతృత్వము, సమానత్వము ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగంలో మనం మౌలికంగా రాసుకున్న అంశాలు. వాటిని అమలు చేయడానికి మనమందరూ కూడాను ప్రత్యేకంగా వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరూ కూడాను కృషి చేయాలని చెప్పని నేడు ప్రధానంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు మీరు అందరూ చూస్తూ ఉంటారు. రోజువారీ సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లో మీరు చూస్తూ ఉంటారు. ఎంత అరాచకంగా ఉందంటే దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని మనము రేపు భవిష్యత్తు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అన్ని విధాలు సహకరించే విధంగా మనం కృషి చేయాలని మందుకు కోరుకుంటూ మరోసారి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 77లోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరియు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సోమశేఖర్ సార్ చెప్పినట్లు ఎందరో కృషితో, ఎందరో కష్టాలతో ఈరోజు మనము స్వతంత్రంగా తిరుగుతామంటే ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ కమిటీ 6 మంది 7 మంది ఉంటే అందులో ప్రధాన భూమిక పోసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పూర్తిగా అమలు కావడం లేదనేది మన యొక్క ఉద్దేశం. గతంలో గాంధీజీ కలిగినటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ కలిగిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఏమి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది ఈ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు గాంధీ గారి కలలుగైనటువంటి స్వరాజ్యం నడుస్తూ ఉందా, లేక గాడ్సే గారు కలలుగైనటువంటి సమాజం నడుస్తూ ఉందా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందరో త్యాగమూర్తులు చెప్పుకుంటా పోతే మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, నేతాజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరియు మహిళా మండలిలో సరోజిని నాయుడు గారు, రాణి దుర్గమ్మదేవి గారు ఇలాంటి ఎందరో త్యాగమూర్తుల ప్రాణదానాలతో
ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాం, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతూ ఉన్నాం. దీన్ని ఎక్కడా కూడా అపవిత్రం చేయకుండా వాళ్ళు కలగనట్టు దీన్ని మనము అనుభవించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. లాల్ బహదూర్ శాస్త్రికి, సరోజినీ నాయుడు గారికి. ఇప్పుడు జాతీయ గీతం వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలసి తరంగా తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు ఎక్కడ దాంట్లో అందరూ లాస్ట్ జాంగ్రీ ఇయ్యడా